యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి, అసలు ఏమైందంటే చాలు, ఇక చాలు. నువ్వు మాట్లాడొద్దు. ఈ క్షణం నిన్ను చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. జీవితకాలం శత్రువు అయిన జ్వాలని కొట్టడానికి ముట్టుకున్నాను, కానీ నిన్ను కొడితే ఎక్కడ నీ స్పర్శ తగులుతుందోనని ఆగిపోతున్నాను. లేదంటే అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇదంతా? నీకు ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పడం ఏంటి? ఆ అబద్ధాన్ని ఇంతదాకా తీసుకురావడం ఏంటమ్మా? వద్దు నాన్న, ఇలాంటి వాళ్లతో మాట్లాడి నీ గౌరవాన్ని కోల్పోవద్దు. నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి దిగజారిన మనిషిని కారణం అడగొద్దు. మీకు దండం పెడతా, ఒక్కసారి నా మాట వినండి. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మాట వింటే ఏం చేస్తావు? మాయ చేస్తావు. ఒక్క నిమిషం టైం ఇస్తే ఏం చేస్తావు? నన్ను ఇంకా మోసం చేస్తావు, అంతేగా? లేండి, నేను మోసం చేయలే. రోజు వద్దు. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది, నేను విన్నది, నువ్వు చేసింది, నేను నమ్మింది, పిచ్చివాణ్ణయింది చాలు. ఇంకా ఇంకా వెర్రివాణ్ణి చెయ్యొద్దు. నీకు మాట్లాడే అవకాశం ఇస్తే నువ్వు చెప్పాల్సి వస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి, కానీ నువ్వు చెప్పలేవు. నా గుండె చాటు మంటల్ని చల్లార్చలేవు. ఇన్నాళ్ళు నేను తండ్రిని కాబోతున్నానని, నాకో వారసుడు రాబోతున్నాడని ఎన్నో కలలు కన్నాను. పుట్టబోయే బిడ్డ మీద లెక్కలేనంత మమకారం పెంచుకున్నాను. అది ఈరోజు నాశనం అయిపోయింది. ఐదు నెలల క్రితమే నీకు తెలుసు నువ్వు ప్రెగ్నెంట్ కాదని, నీ కడుపులో ఏమీ లేదని. కానీ 5 నెలలు నన్ను మాత్రం తండ్రినవుతున్నాను అని నమ్మించి, బిడ్డ రాబోతున్నట్టు భ్రమింపజేసి, నా ఆరాటాన్ని, నా తపనని చూస్తూ కూడా నన్ను అబద్ధంలో బతికేలా చేశావు. నా కలల్ని కాల్చేశావు. నా బిడ్డ మీద నేను పెంచుకున్న ప్రేమని చంపేశావు. నన్ను నిలువునా మోసం చేశావు. అవును, నేను మోసమే చేసిన. నేను మిమ్మల్ని మోసమే చేసిన. మోసం నా మనసు ఒప్పుకొని చేయలే. కాలం కన్నెర్ర చేసి
మీ రూపంలో నిప్పులు కక్కుతుంటే మంటలకెళ్ళి ఈ కుటుంబాన్ని నా ఆడబిడ్డని కాపాడుకోనికి నా కడుపున్నదని అబద్ధం చెప్పిన దాన్ని మీరు మోసం అంటుండ్రు. నీ అబద్ధపు కడుపుకి శాన్వికి సంబంధం ఏంటి? నీ మోసానికి నా ఫ్యామిలీకి సంబంధం ఏంటి? నా చెల్లి ప్రేమించి తప్పు చేసింది, అప్పుడు కూడా నన్ను కాదని పెళ్లి చేశావు. సహించాను. పెళ్లికి ముందే నా చెల్లి గర్భవతి అన్న కారణం చూపి నాకిష్టం లేని మనిషికి ప్లాన్ ప్రకారం కట్టబెట్టావు. నోరు మూసుకున్నాను. నువ్వు చెప్పిన అబద్ధానికి నా కుటుంబానికి అసలు సంబంధమే లేదు. ఉంది. శాన్వి పెళ్లి కాక ముందే తల్లయింది. దావకాళ్ళకి తీసుకుపోయినాం. దావకాళ్ళకి మీరొచ్చిండ్రు. ఎందుకు శాన్విని డాక్టర్ తనకి తీసుకొచ్చిండ్రని ప్రశ్నించిండ్రు. పెళ్లికి ముందే తల్లయిందని మీకు తెలిస్తే శాన్విని చంపేస్తానని, గర్భవతి శాన్వి కాదు నేనని రాణి కడుపును తెచ్చుకొని బరువుని నేనే మీదేసుకోవాల్సి వచ్చింది. ఓహో, మళ్ళీ కొత్త డ్రామాకి తెర తీసావన్నమాట. అంటే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో నీ తప్పే లేదు. అంతా నా ఫ్యామిలీ కోసం చేశాను అని చెప్పి నన్ను కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నావు, అంతేగా? నేను అంత అమాయకుణ్ణి కాదు. అంత అవకాశం నీకు లేదు. కడుపొచ్చిన నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనని గాజు బొమ్మలా చూసుకున్నాను. నా మనసుతో ఆడుకున్నావు. నీ కడుపులో బిడ్డకి ఏ చిన్న హాని జరగకూడదని కాపు కాచాను. నా కళ్ళల్లో పొడిచావు. నేను సేవ చేస్తుంటే నువ్వు అనుభవించావు. నేను బిడ్డ కోసం బాధపడుతుంటే నువ్వు ఆనందించావు. అన్నీ తెలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశావు. అది చాలదన్నట్టు ఇన్ని నెలల్లో డాక్టర్లు, మందులు, జాగ్రత్తలు ఇన్ని చేస్తున్నా ఒక్క మాట ఇది అబద్ధం అని చెప్పకపోగా లేని కడుపుకి సీమంతం చేయించుకుంటూ నన్ను ఈ క్షణం వరకు వెదవని చేయాలా? తప్పేనండి, తప్పే. కానీ మస్తు సార్లు చెప్పనీకి ట్రై చేసిన. క్షణం మిమ్మల్ని మోసం చేస్తున్నానని బాధపడ్డా. ఔటింగ్కి పోయినప్పుడు మీకు నిజం చెప్పాలనుకున్నా, కానీ అన్ని అడ్డంకులే వచ్చినాయి. ఒకసారి నిజం చెప్తామంటే తేనెటీగలు ఎంటబడ్డాయి. ఇంకోసారి నిజం చెప్తామంటే మీకు పాము గరిసింది. ఇంకోసారి అదే ప్రయత్నం చేస్తే మీరు పరాయళ్ళ బిడ్డకి చిన్న ప్రమాదం జరిగితేనే తట్టుకోలేకపోయినరు. గది కళ్ళారా చూసినాక మీరు నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఎంత మమకారం పెంచుకున్నారో అర్థమైంది. శక్తి ఏమైపోతారోనని భయపడి మాట్లాడలేకపోయినా. వద్దు, ఫలితం లేని ప్రయత్నం వృధా. మనసులో లేని గౌరవం మాటల్లో చెప్పడం అనవసరం. నేను ఇయ్యాల కూడా మీకు నిజం చెప్పాలని అనుకున్నానండి, కానీ టైం కలిసి రాలేదు. మీకు శాంతంగా వినే ఓపిక కూడా లేదు. ఆ ఓపిక, మనసు చచ్చిపోయాయి. నాకు నిజం చెప్పడానికి నీకు టైం దొరకలేదు అనేది హాస్యాస్పదం. ఆలు మగలు మధ్య ఒక్క మాటని భర్తకి చెప్పడానికి భార్యకి సమయం దొరకలేదు అంటే అంతకన్నా దరిద్రం మరొకటుండదు. చెప్పే ఉద్దేశం నీకు లేదు. అబద్ధంలో బతుకుతున్నానో అన్న ఆలోచన లేదు. కట్టుకున్న వాణ్ణి మోసం చేస్తున్నానన్న భయమూ లేదు. ఎందుకంటే నేను కట్టిన తాళి మీద నీకు గౌరవం లేదు. నేనిచ్చిన జీవితం మీద నీకు బాధ్యత లేదు. అలాంటి నీకు నాకు ఇక ఏ సంబంధం లేదు.
ఈరోజు మనిద్దరం మానసికంగా విడిపోయాం. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. నానా, ఏంటా మాటలు? శ్రీవల్లి తప్పు చేయలేదు. నిన్ను మోసం అంతకన్నా చేయలేదురా. మరిదంతా ఏంటి? ఇదంతా చేసింది నేనేరా, నేను. నువ్వు శ్రీవల్లి తప్పు చేసింది అంటున్నా, కానీ ఆ తప్పు చేసింది నేనేరా, నేను. అవునరా, సాన్వి పెళ్లి నీకు ఇష్టం లేదు. అలాంటిది సాన్వి పెళ్లికి ముందే తల్లయిందిరా. అది నీకు తెలిస్తే నువ్వు ఆవేశంతో ఎక్కడ చంపేస్తావో, ఎక్కడేమవుతుందో అనే భయంతో ఆ రోజు హాస్పిటల్లో గర్భవతి అయింది సాన్వి కాదు, శ్రీవల్లి అని చెప్పి నేనుంచి నా బిడ్డని కాపాడుకున్నాన్రా. అందుకే నీకు అబద్ధం చెప్పాను. ఇక తప్పక శ్రీవల్లి పాపం ఆ అబద్ధాల భారం తను మొయ్యాల్సి వచ్చిందిరా. నీ కోడలు గర్భవతి కాదు అన్న విషయం నీకు ముందే తెలుసన్నమాట. ఇదంతా నువ్వే చేశావన్నమాట. ఇంత తెలిసి కూడా నేను నా బిడ్డ కోసం ఆరాటపడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేశారన్నమాట. కాదురా, నేను చెప్పింది అబద్ధం. నువ్వు నిజాన్ని నమ్మడమే కాదురా, రేపు నువ్వు తండ్రి అవుతున్నావన్న ఆనందాన్ని మనసంతా నింపుకున్నావు. వారసత్వం రాబోతోందని పొంగిపోతున్నావురా. అలాంటి సమయంలో నీకు నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని ఎన్నిసార్లు పాపం శ్రీవల్లి చెప్తానంటున్నా నేనే అడ్డుపడ్డాన్రా. బాగుంది, చాలా బాగుంది. ఇదంతా ఈ కుటుంబానికేనా? వీళ్ళకు కూడా తెలుసా? అల్లుడు గారు, ఈ విషయం మాకు తెలుసు, కానీ తెలిసి తప్పు చేయాలనుకోలేదు. శ్రీవల్లిని మీకు నిజం చెప్పమని చెప్తూనే వచ్చాం. నిన్న నేను రాత్రికి ఇక్కడికి వచ్చింది కూడా ఈ సీమంతం జరపడం సరైంది కాదు అని. కానీ ఇక్కడికి వచ్చాక అంత తారుమారైపోయింది. అంతేకాని మిమ్మల్ని ఎవరు మోసం చేయాలనుకోలేదు అల్లుడు గారు. నన్ను మీరెవ్వరూ మోసం చెయ్యాలనుకోలేదు, కానీ మీ కూతురికి సపోర్ట్ చెయ్యాలనుకున్నారు. నా కన్న తల్లి కూడా నన్ను మోసం చెయ్యాలనుకోలేదు, కానీ తన కూతుర్ని కాపాడుకోవాలనుకుంది. కానీ జీవితాన్నిచ్చిన నా భార్య మాత్రం నన్ను ఒక గారడి బొమ్మని చేసి ఆడించింది. ఇలాంటి మనిషిని ఇంకా ఇంట్లో ఉండనివ్వాలా? ఇలాంటి చీటర్ని నా భార్య అని చెప్పుకోవాలా? దీంతో నేను కాపురం చెయ్యాలా? వెళ్ళిపోండి. మీరు మీ కూతురు తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. సమ్రాట్, నీకు దండం పెడతాన్రా. తప్పేదైనా ఉంటే అది నాదిరా, నాదే, శ్రీవల్లిది కాదురా.
నువ్వు ఏ శిక్ష వేయాలన్నా అది నాకు వెయ్యరా, అంతేగాని శ్రీవల్లిని కాదనద్దురా. నీకు దండం పెడతానురా. ఇంక నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావమ్మా. నా నిర్ణయాన్ని ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఆ హక్కు మాకుంది బావగారు. మా చెల్లిని ఎందుకు ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారో అడిగే అర్హత మాకుంది. అవును, తప్పు చేసింది మీ అమ్మగారు. మీ చెల్లిని మీ నుంచి కాపాడుకోవడానికి మా చెల్లిని అడ్డుపెట్టింది. ఇప్పుడు మా చెల్లి జీవితం నాశనం అవుతుంది. మా చెల్లి ఇంకో ఇంటి కోడలు, కానీ ఓ అబద్ధం చెప్పి నా తల్లి తన కూతుర్ని కాపాడుకుంది. నీ చెల్లి పరా ఇంటి కోడలు. మీ అమ్మ అది అబద్ధమని తెలిసి కూడా మీ అందరితో కలిసి తన కూతుర్ని కాపాడుకుంది. కానీ ఒక్కసారి మీ చెల్లిని చూసి ఒక్క మాటతో మీ చెల్లి నచ్చిందని చెప్పి 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి 100 ఏళ్ల జీవితాన్నిచ్చిన నా విషయంలో మీ చెల్లి ఏం చేసింది? ఈ అబద్ధం వల్ల ఎవరిని కాపాడింది? నన్ను ఫూల్ని చేసింది. ఈ అబద్ధాన్ని దాచడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. కానీ ఒక్క రీజన్ మీ చెల్లి దగ్గర లేదు. ఉందనుకున్న బిడ్డ లేదన్న బాధ కన్నా నా మీద నా భార్యకి ప్రేమ ఉంది అనుకున్న నన్ను, ఆ ప్రేమని తుంగలో తొక్కి నన్ను మోసం చేసిందే అన్న బాధే నాకెక్కువగా ఉందిరా. ఇంకా ఆలోచించేదేంటి? మీ చెల్లికి నా జీవితంలో స్థానం ఇవ్వడం ఏంటి? నీ ప్రశ్నకి నేను జవాబు చెప్పడం ఏంటి? తీసుకెళ్ళిపోండి. బాబు, ఇంత తొందరపాటు నిర్ణయం మంచిది కాదు బాబు. ఏ తల్లి ఎవరి కోసం చేసినా అన్యాయం అయ్యేది నా కూతురే. నమ్మి మీ చేతుల్లో పెట్టాం బాబు. ఈరోజు నా కూతుర్ని అన్యాయం చేయొద్దు బాబు. వద్దు. నీ కూతురు చేసిన తప్పులకి ఏ రోజో ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇన్నాళ్ళు నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడబోతుందని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బిడ్డే లేనప్పుడు నీ కూతురు కూడా అవసరం లేదు. బాబు, శ్రీవల్లి, 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 లేమ్మా. శ్రీవల్లి. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎవరైనా గుమ్మం దాటొచ్చు, కానీ గడప దాటిన వాళ్ళు మళ్ళీ లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్తారా ఉంటారా? ఇరిసేసింది కరుసైన కాలమిలా ఈ
చిగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా కలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావును కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా